స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం మీద నేను తీసిన పోరు తెలంగాణ సినిమాకు నిన్నే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారండి. సెన్సార్ వారు చూస్తూ సెన్సార్ ఆఫీసర్ గారు ధనలక్ష్మి గారు మిగతా సభ్యులు సినిమాని బ్రహ్మాండంగా మెచ్చుకున్నారండి. ధనలక్ష్మి గారు అయితే ఆఫీసర్ గారు నారాయణమూర్తి గారు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ ఉద్యమం జరుగుతుందో దాన్ని మీరు యథాతథంగా చూపించారు. ఆ ఉద్యమం ఎంత ధర్మబద్ధమైనదో, ఎంత నీతివంతమైనదో, ఎన్ని త్యాగాలతో కూడుకున్నదో, ఎంత పోరాటంగా చేస్తున్నారో అనేది కళ్ళకి చూపించారు. ఇది ఒక మాన్యుమెంట్గా మిగిలిపోతుంది అని ఎప్పుడైతే వారు చెప్పారో నాకు మాదానందం వేసి ఈ సినిమాను సెన్సార్ చేసిన ఆఫీసర్ ధనలక్ష్మి గారికి మిగతా సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. శబ్దాలయ డిటిఎస్ థియేటరు ఇంజనీరు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు నా సినిమాని ఫైనల్ మిక్సింగ్ చేస్తూ ఆయనది యాక్చువల్ కడప జిల్లా పులివెందులండి. ఆయన ఒకటే మాట చెప్పాడు, నారాయణమూర్తి గారు మీ సినిమా నేను చూసిన తర్వాత ఆంధ్ర రాయలసీమలో ఉన్న అనేక మంది ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం ఇందుకోసం జరుగుతున్నదా, ఇంత ధర్మమైనదా అని ఫీల్ అవడమే కాకుండా మీరు ఏవైతే క్యాప్షన్ చెప్పారో అన్నదమ్ములారా విడిపోదాం, ఆత్మీయులా కలుస్తున్నాం అన్నారో అనే విషయాన్ని వాళ్ళు కూడా ఫీల్ అవుతారండి. అంత అంత ధర్మబద్ధంగా మీరు తీశారు చెప్పారు అని మధుసూదన్ రెడ్డి గారు చెప్పారండి. సో సెన్సార్ వారు మధుసూదన్ రెడ్డి గారు ఇలా చూసిన వారు ఈ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసినందుకు నాకు చాలా ఆనందం ఉందండి. సో ఇది నేను వైషమ్యాలు పెంచడానికి దానికోసం కాదండి, అర్థం చేసుకొని సినిమాను చూసి ఆదరించాల్సిందిగా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదమ్ములకి అక్కచెల్లికి అందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నానండి. ముఖ్యంగా తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో ఎవరైతే అమరులయ్యారో ఆ అమరవీరులకు నా చిత్రం అంకితం చేశానండి. ఈ దశలో కేసీఆర్ గారు ఈ నెల 6వ తారీఖున ఆడియో రిలీజ్ చేశారండి. ఆ ఆడియో చాలా పెద్ద హిట్ అయిందండి. ప్రేక్షక దేవుడు బ్రహ్మాండంగా శ్రోతలు మెచ్చుకుంటున్నారండి. ఆ రాసిన ప్రజాకవులకి పాడిన గాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సినిమా విషయంలో నేను ముఖ్యంగా తెలంగాణ అన్నదమ్ములతో పాటు ఆంధ్రాలోని రాయలసీమలో ఉన్న మిగతా అన్నదమ్ములు కూడా అక్కచెల్లను కూడా 50 మందిని కూడా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఈ పోరు తెలంగాణ సినిమా విషయంలో యాంటీ దృక్పథంతో కాకుండా ప్లీజ్ బీ పాజిటివ్, ఒక పాజిటివ్ దృక్పథంతో మీ సినిమాకి రండి. ఏ సినిమా అయినా సరే జనరంజకంగా చెప్పగలిగినాడే నేను కానీ ఎవరైనా సరే ఎనీ ఫిల్మ్ మేకర్ ఆ సినిమాని మీరు ఆదరిస్తారు. జనరంజకంగా లేనప్పుడు ఎవరిని పెట్టినా భారీ తారాగణమా చిన్న తారాగణం ఇంకో తారా ఏ తారాగణమా సరే మీరు పట్టించుకోరు. కాబట్టి నేను ఏ మేరకు జనరంజకంగా చెప్పానో, ఏ మేరకు నేను ధర్మబద్ధంగా చెప్పానో, ఏ మేరకు నేను శాశ్వతంగా చెప్పానో చూసి ఏమాత్రమైనా మీకు నారాయణమూర్తి మంచిగా తీశాడు, సత్యాన్ని చెప్పాడు, ధర్మాన్ని చెప్పాడు అనే డిసిషన్ మీరు వస్తే దయించి ఈ సినిమాని చూడండి అని మీతో కూడా చెప్పండి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9th నేను రిలీజ్ చేస్తున్నాను సార్. ఈ సెప్టెంబర్ 9th రిలీజ్ చేస్తానండి. గత చిత్రాలలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి ఇలా చిత్రాలు తీయడానికి నాకు బలం చేకూర్చవలసిందిగా ప్రేక్షక దేవుళ్ళందరికీ వందనం చెప్తున్నానండి. ఇక ఈ చిత్రం ద్వారా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఇష్యూ అనేది సిన్స్ 60 years ద ఫైటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ సెపరేట్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఆ దశలో 1952 ములికి ఉద్యమం టైంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1956లో పెద్ద మనుషుల ఒప్పందంతో నిజామాబాద్ మీటింగ్లో నెహ్రూ గారు ఆంధ్ర రాయలసీమలో తెలంగాణను విలీనం చేశాడు. ఆయన అప్పటి నుంచి మీకు నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగింది. కానీ 52లోనే జవహర్లాల్ నెహ్రూ గారు యాక్చువల్ తెలంగాణ ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఫెజలాలీ కమిషన్ ఆల్సో రికమెండెడ్ తెలంగాణ. అంబేద్కర్ మహానుభావుడు ఇన్ 53 ఈ రికమెండెడ్ తెలంగాణ విదర్భ. కానీ కాల 1952 ములికి ఉద్యమంలో 18 మంది చనిపోయారు, తెలంగాణ రాలా. మళ్ళా 1969లో నా ఉద్యోగాలు నాకు కావాలి, నా జల సంపద నాకు కావాలి, నా ఖనిజ సంపద నాకు కావాలి, నా అధికారం నాకు కావాలి, నా ఆత్మాభిమానం నాకు కావాలి, నా స్వావలంబన నాకు కావాలి అని అనన్య సామాన్యమైన పోవడం జరిగింది.
విద్యార్థుల నాయకత్వంలో కేటీపీఎస్లో పాల్వంచలో స్థానికేతలు వచ్చి ఉద్యోగాలు చేస్తూ స్థానికుల్ని ఎప్పుడైతే పొట్టగొడుతున్నారో అప్పుడు కామ్రేడ్ కృష్ణ నాయకత్వంలో 1969లో కేటీపీఎస్ పాల్వంచలో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆమరణ దీక్ష చేపట్టాడు. ఆయన తర్వాత ఆయనకు మద్దతుగా రవీంద్రనాథ్ అనే విద్యార్థి నాయకుడు ఖమ్మంలో ఆమరణ దీక్ష చేపట్టాడు. అక్కడి నుంచి అప్పుడున్న 9 జిల్లాల్లో తెలంగాణ ఉద్యమం రాజుకుంది. 369 మంది చనిపోయారు లెక్కకి. కానీ అప్పుడు తెలంగాణ ఇవ్వలా. మళ్ళా గత 15 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనన్య సామాన్యం పోవడం జరుగుతుంది. 600 మంది పైగా చనిపోయారు. ఇంకా తెలంగాణ ఇవ్వట్లా. ఈ దశలో నా సినిమా ద్వారా ఒకటి చెప్పా, తెలంగాణ సాధన కోసం ఓ బిడ్డలారా ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, బలిదానాలు చేసుకోవద్దు. వేరే తెలంగాణ గడ్డ వారసులు మీరు పోవడం చేయండి, సాధించండి అని చెప్తున్నానండి. ఆ చెబుతూ అదేవిధంగా రాజ్యాన్ని ఏలుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, అక్కడ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, హైకమాండ్ కానీ, వాళ్ళందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 60 ఏళ్ల బట్టి సాగుతున్న ఈ ఉద్యమం ఒక రావణ కష్టంలో కాలుస్తున్నారు. మీరు ఏ సమస్య తేల్చకుండా దయించి మీరు ఆ రావణ కష్టం కాల్స్తూ ఆ మంటల దగ్గర చలిగాచుకోవద్దు. డోంట్ ప్లే విత్ పీపుల్స్ లైఫ్స్. తెలంగాణకు అనుకూలమని మీరు యూపీఏ ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పారు. మీరు 2004లో కేసీఆర్ గారితో టీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకున్నారు తెలంగాణ ఇస్తామని. అంటే అప్పుడు తెలంగాణ వాదులందరూ మీకు ఓట్లేసి నెక్కించారు. నెగ్గారు, గద్దె నెక్కారు, మాట తప్పారు. అలా తప్పొద్దు. ప్రజల జీవితంతో ఇదిగో తెలంగాణ ఇచ్చేస్తున్నాం, అదిగో వచ్చేస్తుంది అనే బూత్ చూపించే వాళ్ళ జీవితంతో ఆడుకోవద్దు. దయించి మీరు అన్న మాట ప్రకారం పార్లమెంట్లో, వచ్చే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి సెపరేట్ తెలంగాణను ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ఆల్ పొలిటికల్ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇక్కడ తెలంగాణ వస్తుంది, మాడితే ప్రతివాడు హైదరాబాదు అది ఉమ్మడి రాజధాని చేయాలి, కేంద్రం రాజధాని చేయాలి, రకరకాల సెపరేట్ స్టేట్ చేయాలంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయడానికి సారీ, అది రాంగ్. అది హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ, హైదరాబాద్ తెలంగాణ బొడ్డురాయి. కాబట్టి ఏ రకంగా కూడా హైదరాబాద్ని మనం ఆశించిన రైట్ లేదు. మనం సెపరేట్ అయిపోతాం. అక్కడ మనకి విశాఖపట్నం, విజయవాడ, కడప ఏదో రాజధాని చేసుకుందాం, అక్కడ మనం డెవలప్ అవుతాం. ఒక సెపరేట్ స్టేట్ వస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ సెపరేట్ ప్రివిలేజెస్ ఫ్రమ్ సెంటర్ అండ్ కాన్స్టిట్యూషన్. అక్కడ డెవలప్ అవుతాం. ఇంకా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రావాలని హైకోర్టుకి, సెక్రటరియట్కి, ఇంకా మీకు అనంతపురం నుంచి హైదరాబాద్ రావాలని హైకోర్టుకి, సెక్రటరీకి, మిగతా పనులకి. అందుకే అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు, 3 కోట్ల మంది పాపులేషన్ ఉంటే సెపరేట్ స్టేట్ చేయొచ్చు అన్నాడు ఆయన. అప్పుడు 3 కోట్ల మంది తల్లి బిడ్డలు, ఈవేళ 11 కోట్ల మంది మనం. ఆ తల్లి బిడ్డలు ఈవేళ మనస్ఫూర్తిగా విడిపోదాం, ప్రశాంతంగా విడిపోదాం. జల సమస్యలో, నీటి సమస్యలో, ఉద్యోగ సమస్యలో, రాజధాని సమస్య ఏమొచ్చినా సరే పెద్దలందరూ కూర్చోండి, మాట్లాడుకోండి, క్లియర్ చేయండి. ముందు మానసికంగా విడిపోయాం, భౌగోళిక విడిపోదాం. ఇంతకుముందు కలిసి ఉంటే కలిసి కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉండే చాలా బాగుండే. బట్ ఇప్పుడు అందరూ విడిపోతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, హ్యాపీగా విడిపోతున్నారు, ప్రశాంతంగా పోతున్నారు. పండగల పబ్బలు వస్తే మళ్ళీ అమ్మ నాన్నలు కలుసుకోవడానికి వెళ్తున్నారు. బంధుత్వాలు అన్ని బ్రహ్మాండంగా ఉంటున్నాయి. దూరంగా ఉంటున్నారు, మనుషుల దగ్గర ఉంటున్నాయి. అలాగే మనం విడిపోతాం, మనుషుల దగ్గర పెట్టుకుందాం, ఓ తల్లి బిడ్డలవి అని చెబుతూ అన్నదమ్ములారా విడిపోదాం, ఆత్మీయులుగా కలుసుకుందాం అని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. సో నా ప్రయత్నం ఎంతవరకు సబవో, ఎంతవరకు నేను ధర్మపద్ధతిగా తీసానో అనేది మీరు చూసి నిర్ణయించాలి. ఆ దశలో తెలుగు తమ్ముళ్ళందరినీ, తెలుగు అక్కలందరినీ, తెలుగు చెల్లులందరినీ, అయ్యల్ని, అమ్మలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయించి పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు పూర్వ తెలంగాణ సినిమా చూడండి. ఏమాత్రం బాగున్నా సరే జనరంజగా ఉంటే దయచేసి ఆదరించండి. ఇలా సినిమా తీయడానికి ఇంకా బలం ఇవ్వండి. అదే నా విజ్ఞప్తి చేస్తూ ఉంటానండి. నమస్కారం అండి.